నమస్తే సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి భక్తులందరికీ కూడా నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబాగారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే, బిడ్డ ఇప్పుడు రాబోయే ఏప్రిల్ నెలలో నీకు 2 అవకాశాలు, అది కూడా మొదటి వారంలోనే 2 అవకాశాలు వెతుక్కుంటూ రాబోతున్నాయి. అంతేకాకుండా ఈ అవకాశాన్ని నువ్వు అస్సలు దూరం చేసుకోకు తల్లి. దూరం చేసుకున్నావు అనంటే చాలా వరకు అయ్యో ఇది నేను దూరం చేసుకున్నానే, చాలా వరకు కూడా మిస్ అయ్యానే అని చాలా బాధపడాల్సిన అవసరం అనేది ఉంటుంది అని చెప్పి బాబా మనతో అంటున్నారండి. ఎందుకు ఇలా అంటున్నారు, ఏం చెప్పబోతున్నారు, ఆ 2 అవకాశాలు ఏంటి అనేది ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీరు ఇంతవరకు కూడా ఎంతోమంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకొని అలసిపోయి ఉంటారు. కానీ నేను ఒక గురువు గారి గురించి తెలియజేస్తానండి. ఈ గురువు గారండి ఆదికొండ దేవత పూజారి సుబ్రహ్మణ్యరాజు గారు. ఈయన ఫోన్ నంబర్ 9347293375. మాకు జీవితంలో ఎన్నో మార్పులను తీసుకొచ్చారండి ఈయన. అందువల్లే మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందండి. అది కూడా కొన్ని రోజులలోనే. అంటే భార్యాభర్తల మధ్య గొడవలు, విదేశీ ప్రయాణం ఆలస్యం అవడం, ప్రేమ, పెళ్లి, సంతానం లేకపోవడం, కోర్టు సమస్యలు, గృహము మరియు కుటుంబ సమస్యలు, ధనం అనేది చేతిలో నిలబడకపోవడం, నమ్మిన వ్యక్తి మోసం చేయటం, స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా సరే కొద్ది రోజులలోనే పరిష్కరిస్తున్నారండి. అది కూడా ఒక ఫోన్ కాల్ ద్వారా. మీరు ఒకసారి ఆయనకి కాల్ చేసి చూడండి. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. సాధారణంగా అండి మనం అందరము కూడా ఎన్నో రకాల అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటాం. అంటే ఈ నెల కనుక మాకు అవకాశం వస్తుంది అని ఎదురు చూసినప్పుడు అది జరగకపోతే మళ్ళీ నిరాశ పడకుండా మళ్ళీ ఎదురు చూస్తూ ఉంటాం. కనీసం వచ్చే వారమైనా సరే మనకు ఒక మంచి గుడ్ న్యూస్ వస్తుందేమో, ఈసారి ఇప్పుడు ఈ బిజినెస్ అయినా సరే నాకు సక్సెస్ అవుతుందేమో, లేదంటే కనుక ఈ జాబ్ అన్నా సరే నాకు సక్సెస్ అవుతుందేమో అని. కానీ ఎలాంటి ఒక అవకాశం వచ్చినా సరే అది యూటిలైజ్ చేసుకోవాలి, అది ఉపయోగించుకోవాలని మనం ఎదురు చూస్తూ ఉంటామండి. కానీ ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే మనకి నచ్చిన విషయాలు, కొంతమంది ఏంటి అని అంటే నేను ఒక విషయం కోసం ఎదురు చూస్తున్నాను కాదు, నాకు కావాలి అని చెప్పి నేను గట్టిగా ప్రయత్నిస్తున్నాను అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా అండి విశ్వం మనకి అది గనక నమ్మకంతో చేయగలిగితే ఆ కోరిక ఎలాంటిదైనా సరే విశ్వం మన దగ్గరికి చేరుస్తుంది అనేది అక్షరాల నిజమండి. అలాగే ఇప్పుడు బాబా చెప్పే ఈ సందేశంలో కూడా అలాంటి ఒక అర్థం అనేది ఉందన్నమాట. తల్లి, నువ్వు ఇన్ని రోజుల నుంచి ఒక విషయం గురించి ఎదురు చూస్తూ ఉన్నావు, అది జరగలేదని బాధపడుతున్నావు. కానీ ఇప్పుడు రాబోయే అవకాశం ఈ ఏప్రిల్ నెలలో మొదటి వారంలోనే 2 అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. అది ఏమాత్రమో కూడా నిర్లక్ష్యం చేయకు అని అంటున్నారు అనంటే అందుకు ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి. మనం అయ్యో అక్క నేను 2 నెలల నుంచి ఎదురు చూస్తున్నాను, 3 నెలల నుంచి ఎదురు చూస్తున్నాను, నాకు జరగలేదే అని చెప్పి ఎవరూ నిరాశ పడకండి. మన జీవితం మారడానికి ఒక్క నిమిషమైనా చాలు, అది బాబా చేతుల్లోనే ఉంటుంది. ఆ కర్మ అనేది మనకి ఎప్పుడు తగ్గుతుంది, దాని తర్వాత మనకి ఎలాంటి ఒక రిజల్ట్ అనేది ఇవ్వాలి అనేది ఆ భగవంతుడికి బాగా తెలుసు. కాబట్టి ఎవరూ నిరాశపడాల్సిన అవసరం లేదు. ఎప్పుడు రోజులు అనేవి ఒకేలాగా ఉండవు. కాబట్టి మంచి మంచి రోజులు ముందు ఉన్నాయి అనేది బాబా నిరూపిస్తారనమాట. ఇప్పుడు కూడా మనకు ఒక అద్భుతాన్ని చూపించి. అలాగే ఈ ఏప్రిల్ నెలలో రాబోయే ఈ మొదటి వారంలో వచ్చే 2 అవకాశాలు అనేవి ఎలా ఉంటాయి అని అంటే, ఒక భక్తుడండి మనలాగానే బాబా అంటే చాలా ఇష్టం. అతనికి పూజలు పరిహారాలు చేయడంతో పాటు ఎంతో ప్రేమగా ఉండేవాడండి బాబాతో. అలాంటిది తనకి జీవితంలో అన్నీ కూడా ఏదైనా నష్టమో కష్టమో వచ్చినా కూడా అన్నీ బాబాతో చెప్పుకుంటూ ఉండేవాడు. మామూలుగా అప్పటికప్పుడు కోప్పడినా సరే మళ్ళీ వెంటనే రిలాక్స్ అయిపోతూ ఉండేవాడు అనమాట. బాబా ఇది పరిస్థితి, నేను ఒక బిజినెస్ చేస్తున్నాను, దాంట్లో ఈరోజు ఇంత లాభం వచ్చింది, ఇంత నష్టం వచ్చింది అని చెప్పి రెగ్యులర్గా రోజు కూడా ఏం కష్టం వచ్చినా కూడా బాబా దగ్గర కూర్చొని చెబుతూ ఉండేవాడండి. కానీ అతనికి మనసులో ఏదో ఒక వెలితి అనేది ఉంది, అంటే ఏదో ఒక లోటు అనేది ఉంది. ఎందుకు మనసు అనేది బాధగా ఉంది అని చెప్పి ఒక ఆలోచన అతనికి. ఏంటి అని అంటే అండి, నిజంగా మన లైఫ్ అనేది కొంచెం బాగుంది కదా, మంచి ప్రాఫిట్తో ఒక బిజినెస్ చేస్తున్నాము అని అనుకున్నప్పుడు కొన్ని విషయాలు మనకు గుర్తొస్తూ ఉంటాయండి. అలాగే ఈ భక్తుడికండి తను చేసిన ఒక విషయం, అంటే ఇంతకుముందు ఒక విషయాన్ని తను మిస్ చేసుకున్నాడండి. ఏంటి అని అంటే
తన తల్లిదండ్రులు తనకు ఒక విషయాన్ని ఎప్పుడు కూడా చెబుతూ ఉండేవాళ్ళు అనమాట. నాన్న, నువ్వు ఎంత ఎత్తు ఎదిగినా కూడా నిజంగా నువ్వు ఎలాంటి ఒక హెడ్ వెయిట్ అంటే ఎలాంటి ఒక గర్వం అనేది కూడా నీ దగ్గరికి రానివ్వకు అని చెబుతూ ఉండేవారు అని చెప్పి ఆ మాటలు గుర్తు చేసుకుంటూ ఉండేవాడండి. అలాగే దానికి తగినట్టుగానే వచ్చిన వాళ్ళతో చాలా వరకు కూడా ప్రేమగా మాట్లాడడం, తన బిజినెస్కి తగినట్టుగా చాలా సాఫ్ట్గా మూవ్ చేస్తూ ఉండేవాడు. కానీ ఇంతకుముందు ఈ బిజినెస్ జరగడానికి ముందు తనకి ఎన్నో అవకాశాలు వచ్చాయండి. అంటే దగ్గర ఒక 2 మంచి అవకాశాలు వచ్చాయి. ఈ బిజినెస్ లాంటివి కాకుండా ఒక జాబ్కి వెళ్ళాలని కానీ, లేదంటే కనుక వాళ్ళ అమ్మా నాన్న పెట్టిన ఒక బిజినెస్ అనేది చేయమని కానీ వాళ్ళ ఇద్దరు కూడా ఫోర్స్ చేస్తూ ఉండేవాళ్ళు. అంటే తల్లిదండ్రులు ఇద్దరు కూడా, నాన్న మనకి పెద్దగా ఆస్తుపాస్తులు లేవు, నువ్వు అనవసరంగా డబ్బు అనేది వేస్ట్ చేయకు, మన బిజినెస్ చూసుకో అని చెప్పి ఆ బిజినెస్ చూసుకోమనేవాళ్ళు. అతనికి ఇష్టం లేదండి. అతనికి ఏంటంటే తన కాళ్ళ మీద తను నిలబడి తను ఒక ఆశతో నేను ఈ బిజినెస్ గట్టిగా చేయాలి అని చెప్పి నమ్మకంతో అనుకునేవాడు. అదొక విషయం. అంతేకాకుండా ఒక జాబ్ ఇంతకుముందు ఈ బిజినెస్ చేయడానికి ముందు జాబ్ చేసేవాడు అనమాట. ఆ జాబ్కి ఓరియంటెడ్గా ఒక మంచి ఒక జాబ్ అనేది వచ్చింది అతనికి. 2 కూడా, అంటే వాళ్ళ అమ్మా నాన్న చెప్పిన బిజినెస్ కానీ తనకు వచ్చిన ఒక జాబ్ కూడా మిస్ చేసుకున్నాడు అనమాట. చాలా రోజులు కూడా అవి మిస్ చేసుకున్న తర్వాత ఎన్నో సంవత్సరాలు తను ఖాళీగా ఉన్నాడండి. జాబ్ దొరకలేదు, బిజినెస్లో కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాడు. కానీ అతను ఒక గట్టి నమ్మకం అనేది ఉందండి. బాబా ఎలాగైనా సరే నాకు నేను అనుకున్న విషయాన్ని నేను సాధించగలిగే ధైర్యం అనేది నాకు ఇస్తారు అని. అలాగే ఆ 2 అవకాశాలు మిస్ అయిన తర్వాత కూడా అండి చాలా వరకు కూడా నష్టపోయాడు అతను. ఒక నమ్మకాన్ని కోల్పోయాడు. కానీ అతనికి ఏదైనా సరే ఒక జరుగుతుందిలే అన్న ఒక నమ్మకం అనేది ఉండడం మాత్రమే కాకుండా జీవితంలో ఏదైనా సరే అది సాధించగలను అనే ఒక ధైర్యాన్ని కూడా బాబా తీసుకొచ్చారండి. ఎప్పుడు కూడా అండి అవకాశాలు మనకి రావాలి అని అంటే కొంత సమయం కానీ కొన్ని ఆశలు కానీ మనం కోల్పోవాల్సి వస్తుంది. అలాగే అతను ఎంతో నష్టపోయాడు. ఫ్రెండ్స్తో హ్యాపీగా ఉండలేకపోయేవాడు, వాళ్ళ అమ్మా నాన్నతో హ్యాపీగా ఉండలేకపోయాడు. కానీ అన్ని సంవత్సరాల తర్వాత అతను కష్టపడిన విషయాన్ని కోసం తను ఎదురు చూసి విసిగిపోయిన తర్వాత ఇప్పుడు ఈ బిజినెస్లో ఇంత సక్సెస్ రావడానికి ఎంతో కోల్పోవాల్సి వచ్చింది అని చెప్పి ఇప్పుడు ఆలోచిస్తున్నాడు అనమాట. అందువల్ల నిజంగా ఏదైనా మనం మనస్ఫూర్తిగా మనసు పెట్టి మనం చేయగలిగితే ఆ విషయంలో మనం హ్యాపీగా ఉంటామండి. అది కానీ లేకపోతే కనుక ఏదో చేస్తున్నానులే అని అన్నట్టుగా అయిపోతుందేమో అని ఆ 2 అవకాశాలను కూడా అతను మిస్ చేసుకున్నాడు. మిస్ చేసిన తర్వాత ఫీల్ అయ్యాడు, కష్టపడ్డాడు, చాలా వరకు కూడా నష్టపోయానే ఫీల్ అయ్యా, ఇలా మిస్ చేసుకున్నానే అని. కానీ అతని నమ్మకం మాత్రం ఏమాత్రమూ వదలకుండా చేయటం వల్ల ఇప్పుడున్న బిజినెస్లో తను సాగించగలుగుతున్నాడే. కానీ అయ్యో మిస్ అయిపోయానే అన్న బాధ అనేది మనసులో ఉంటూనే ఉందండి. అందువల్ల ఎప్పుడూ కూడా మనం కొన్ని అవకాశాలు మిస్ చేసుకుంటూ ఉంటాం, నష్టపోతూ ఉంటాం. కానీ ఒక నమ్మకాన్ని మాత్రం మనం ఎప్పుడూ కూడా వదలకూడదు. అలా నష్టపోయినా కూడా పర్వాలేదు, నాకు ఇలాంటి ఒక అనుభవం అనేది కలిగింది, నేను దీనివల్ల ఎంతో పాఠాన్ని నేర్చుకున్నాను అని చెప్పి ఆ భక్తుడు ఇలా జరిగిన ఒక విషయాన్ని బాబా దగ్గరికి వెళ్ళి చెప్పడం అనేది జరిగిందండి. నిజంగా అండి ఒక్కొక్క విషయం మనం మంచిగా జరుగుతుంది, ఒక్కొక్క విషయం మనకి ఇది ఏది జరిగినా కూడా మనకి మంచే అని అనుకోవాలి అని అంటే ఈ విధంగా అనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది నా కమెంట్స్లో తెలియచేయండి ఫ్రెండ్స్. మళ్ళీ మంచి ఇంకోటి మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. సాయిరామ్.